ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానసా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం జ్ఞాపక శక్తి గురించి తెలుసుకుందాం. అంటే జ్ఞాపకం అనేది కూడా ఒక శక్తి. ఇది భగవంతుడిచ్చిన వరం, మానవులకి భగవంతుడిచ్చిన వరం. ఎందుకంటే జ్ఞాపక శక్తి ఉంటేనే మనం ఏవైనా నేర్చుకున్నవి అనేవి కంటిన్యూ అవుతాయి. ఒకవేళ మనిషిలో జ్ఞాపక శక్తి లేదనుకోండి, ఎక్కడ విషయాలు అక్కడే మనం మర్చిపోతాం. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు ముందు నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకే జ్ఞాపకం అనేది ఒక అద్భుతమైన శక్తి, భగవంతుడిచ్చిన వరం. ఈ జ్ఞాపకంతో మనం అంటే ఈ జ్ఞాపకం అనేది ఎందుకు? మంచి విషయాలను గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని జ్ఞాపకం చేయాలి. ఏమంటారు? ఏదొచ్చినా భగవంతుని జ్ఞాపకం చేయాలి అంటారు. అంటే మన జ్ఞాపకాల్లో భగవంతుడు ఉంటే మన జీవితం చాలా ఉన్నతంగా తయారవుతుంది. అంటే మన జ్ఞాపక శక్తిని దేంట్లో ఉపయోగించాలి? మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి, మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడానికి, భగవంతుని గుర్తు చేసుకోవడానికి ఈ జ్ఞాపక శక్తిని ఉపయోగించుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ జ్ఞాపక శక్తి అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇప్పుడు మతిమరుపు రోగం, మర్చిపోవడం కూడా రోగం. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత అల్జీమర్స్ అంటే మర్చిపోవడం అనేది వస్తూ అంటారు. కానీ ఇప్పుడు ఏ వయసు వాళ్ళకైనా ఈ మతిమరుపు రోగం అనేది ఎక్కువైపోయింది. మామూలుగా ఫిజికల్గా షుగర్, డయాబెటీస్, హార్ట్ ఇవన్నీ ఎలా కామన్ రోగాలు అయిపోయినాయో మతిమరుపు కూడా ఒక రోగం అయిపోయింది. మరి ఎలా మన మైండ్ యొక్క మెమొరీ అనేది, మన మైండ్ యొక్క కెపాసిటీ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. అంటే మైండ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం ఏ విషయాల్ని ఎక్కువ గుర్తుపెట్టుకోలేం, ప్రతి విషయాన్ని మర్చిపోతున్నాం. మర్చిపోవడం వల్ల లైఫ్లో ఎన్నో నష్టాలు జరుగుతాయి. చూడండి, పరీక్షలు రాయడానికి పిల్లలు వెళ్తారు, వాళ్ళు చదువుకునే వెళ్తారు. ఒకవేళ టైంకి ఆన్సర్ని మర్చిపోయారు అనుకోండి, గుర్తులేదనుకోండి, ఏమవుతుంది? సంవత్సర కాలం వేస్ట్ అయిపోతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయలేదు, మర్చిపోయారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అవుతూ లైఫ్లో ఇలా మర్చిపోతూ లైఫ్లో మనం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం. మరి ఎలా మన జ్ఞాపక శక్తిని మనం పెంచుకోవాలి? ఈ జ్ఞాపకం అనేది ఒక శక్తిని, ఆ శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకేముండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అప్పుడు మన మైండ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో మనకి ఏం అలవాటు అయిపోయింది? ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకుంటాం. అది అవసరం ఉన్నా లేకపోయినా, అది ఎలాంటి ప్లేస్ అయినా, మంచి ప్లేస్ అయినా, ఇక్కడ ఫోన్ చేతిలో ఉంటుంది. ఇంతకుముందు అయితే మనం స్టూడియోకి వెళ్ళే వాళ్ళం. స్టూడియోలోకి వెళ్తే ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఫోటో తీసుకునే కెమెరా ఉంటే కూడా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటే తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఫోన్ మన చేతిలో ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎలా అంటే ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే ట్రైన్లో కూర్చుంటే, బస్సులో కూర్చుంటే, తింటుంటే ఫోటో తీసి పెట్టుకుంటారు. అన్నిట్లో ఫోటోలు తీసుకుంటూ ఏమవుతుంది? మనం ఎక్కువ ఫోన్ వాడతాం కదా, ఫోన్ చూస్తే మెమొరీ ఫుల్ అని వస్తుంది. ఆ మెమొరీ ఫుల్ అంటే మళ్ళీ దాన్ని చూసుకుని అనవసరమైన ఫొటోస్, అనవసరమైన విషయాలు డిలీట్ చేస్తే మళ్ళీ ఆ మెమొరీ రెడీ అవుతుంది, మళ్ళీ వేరే వాటిని స్టోర్ చేయడానికి రెడీ అవుతుంది. అలాగే ఎలా అయితే మనకి ఫోన్లో సిగ్నల్ వస్తుంది, మనం ఎక్కడ పడితే అనవసరమైన విషయాలన్నీ ఎలా ఫీడ్ చేస్తుంటే దాంట్లో వస్తుంది మెమొరీ ఫుల్ అని. మరి మనలో కూడా జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గిపోతుంది? అలాగే మన మెమొరీ కూడా ఫుల్ అయిపోతుంది. అంటే అవసరం, అనవసరం, పనికొచ్చేవి, పనికి రానివి, వ్యర్థమైన విషయాలు, ఈ విషయాలతో ఏమవుతుంది? మన మెమొరీ ఫుల్ అయిపోతుంది. మన మెమొరీ ఫుల్ అవడం వల్ల ఇప్పుడు చూడండి, మనకి ఫోన్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు ఈ 2GB, 3GB, 5GB అంటే దీంట్లో చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు. 2GB కంటే 5GBలో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. కానీ అలాగే మన మైండ్లో 2GB, 3GB కాదు, ఎన్ని జీబీస్ ఉన్నా కానీ సరిపోవట్లేదు. అంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం మనకి అవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, మర్చిపోతున్నాం, మన మైండ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దానికోసం మనం ఏం చేయాలంటే, ఎలా అయితే మనం ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతే అవసరం అనవసరం చూసుకొని అవసరమైన ఫోటోలు ఉంచుతాం, అనవసరమైన ఫోటోల్ని డిలీట్ చేసేస్తాం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానంతో మన మెమొరీని కూడా మనం ఖాళీ చేసుకోవాలి. మన మెమొరీని మనం ఎలా ప్రతిరోజు ఖాళీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నో విషయాలు చూస్తాము, వింటాము కదా, చదువుతాము. అలా ఎన్నో విషయాలు మన మెమొరీలో వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే
మనమే అబ్జర్వ్ చేయం కదా, ఏదో విషయం చూస్తాం, ఏదో విషయం వింటాం, అది మన మెమొరీలో ఫీడ్ అయిపోతుంది, అంటే మన మనసులో ఫీడ్ అయిపోతుంది అనే ఆలోచన మనకు ఉండదు. ఆటోమేటిక్గా అది మన మనసులో వెళ్ళిపోతుంది, ఫీడ్ అయిపోతుంది. దానివల్ల అప్పుడు మన మెమొరీ ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మన మానసికంగా శక్తి తగ్గిపోతుంది, మన మనసు శక్తి. అందుకే మర్చిపోతుంటాం అన్ని విషయాలు. ఆల్రెడీ ఫుల్ అయింది కదా, అది ఏ కొత్త విషయాన్ని స్టోర్ చేసుకోవద్దు. అందుకే అన్ని విషయాల్ని మర్చిపోతూనే ఉంటాం. ఇంకా చాలామంది ఏం కంప్లైంట్ చేస్తారంటే మా జ్ఞాపక శక్తి చాలా వీక్గా ఉంది, మేము ఏ విషయం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటారు. అంటే ఇప్పుడే ఇక్కడ పెట్టిన విషయం ఇక్కడే వస్తువు పెడతారు, మర్చిపోతారు. మళ్ళీ దానికోసం అందరినీ అడుగుతారు, ఇల్లంతా వెతుకుతారు, మొత్తం సమయం అంతా పోతుంది. అక్కడ పెట్టిన విషయం మనకు గుర్తురాదు, ఇప్పుడే పెట్టిన విషయం ఇప్పుడే మర్చిపోతారు. పిల్లలు ఏమంటారు, మేము చదువుతాం, రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాం కానీ మాకు గుర్తుండట్లేదు, మా మెమరీ పవర్ వీక్ ఉంది అంటారు. అందుకే పిల్లల్ని ఏం చేస్తారంటే ఎలా మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి, జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, ట్రిక్స్ నేర్చుకోవడానికి ఆ జ్ఞాపక శక్తి పెంచుకోవాలని ఎన్నో చెప్తూ ఉంటారు, నేర్పిస్తుంటారు. మరి అసలు మనకి నిజంగానే మన జ్ఞాపక శక్తి తక్కువ ఉందా, మన మెమరీ వీక్ ఉందా, ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మెమరీ వీక్ ఉందా, ఎలా ఉంది మన మెమరీ? చూడండి, మనము ఒక చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సినిమా మనకి ఇప్పుడు గుర్తుంటుందా లేదా? ఇప్పుడు టీచర్ మనకి పాఠం చెప్పి వెళ్తాడు, ఆ పాఠంలో ఏదైనా విషయాలు అడిగితే నాకు అంత గుర్తుండవు అంటారు. మనం చదువుకుంటాం, చదువుకున్న తర్వాత చదువుతాం కానీ మర్చిపోతాం. ఎవరన్నా అడిగితే నేను చదువుకుంటున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నా అంటారు. విషయాలు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతున్నాం. ఏదైనా మంచి విషయాలు ఉంటే వెంటనే మర్చిపోతాం. మరి ఇలాంటి విషయాల్ని మర్చిపోతున్నాం, పాఠాలని మర్చిపోతున్నాం. ఓకే, మన మెమరీ వీక్ ఉంది అనుకుంటున్నాం. కానీ మనం ఏదైనా పిక్చర్ చూసాము, ఎప్పుడన్నా ఏదైనా మన లైఫ్లో సంఘటన జరిగింది, ఏమైనా విషయాలు జరిగినాయి, కానీ వాటిని మనం మర్చిపోతున్నామా? చిన్నప్పుడు ఎప్పుడో చూసిన పిక్చర్ కూడా ఇప్పుడు చెప్పమంటే దాని స్టోరీ ఎంత బాగా చెప్తామంటే యాక్యురేట్గా, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దాంట్లో ఎన్ని పాటలు ఉన్నాయి, ఏ ఉన్నాయి, మొత్తం స్టోరీ చెప్తాం మనం. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఎన్నో ఇయర్స్ బ్యాక్ అని ఉంటారు, కానీ ఆ వ్యక్తిని చూడగానే మళ్ళీ మనకు ఆ విషయం గుర్తొస్తుంది. ఇలా అన్నారు, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, నా లైఫ్లో ఇలా జరిగింది, ఇలా అయ్యింది, అందుకే నా లైఫ్ ఇలా అయింది, ఇలా. అంటే మనకి ఈ విషయాలన్నీ గుర్తుంటున్నాయి లేదా? అంటే మన జ్ఞాపక శక్తి బాగానే ఉంది, జ్ఞాపక శక్తి లేకపోవడం లేదు. మన మెమరీ, అందరిలో మెమరీ జ్ఞాపక శక్తి బాగానే ఉంది. కాకపోతే ఏమైందంటే ఆ జ్ఞాపక శక్తి అనేది పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో వెళ్ళింది. అంటే ఏ విషయాలైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, మనల్ని బాధ పెడుతున్నాయి, మనకి దుఃఖం అశాంతి ఇస్తున్నాయి, అలాంటి విషయాలు మనకు గుర్తుంటున్నాయి. ఏ విషయాలు మన లైఫ్లో యూస్ఫుల్ ఉంటాయి, ఏ విషయాలతో మనం ముందుకు వెళ్తాము, మనం కావాలి, అవసరము అన్న విషయాలు గుర్తుండట్లేదు. అనవసరమైన విషయాలు గుర్తుంటున్నాయి, అవసరమైన విషయాలు గుర్తుండట్లేదు. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించాము మనం? ఇప్పుడు మన అలా పెంచుకోవడానికి మనకి ఇప్పుడు చూడండి, షుగర్, బీపీ లెవెల్స్ హై అయినాయి, లేకపోతే లో అయినాయి. లో అయినా ట్యాబ్లెట్ ఉంటుంది, హై అయినా ట్యాబ్లెట్ ఉంటుంది. దాని ట్యాబ్లెట్ దానికి లో హై దేనికన్నా ట్యాబ్లెట్ వేసుకుంటాం. మరి ఇప్పుడు మన మెమొరీ పవర్ పెంచుకోవాలంటే మనం ఏ ట్యాబ్లెట్ వేసుకోలేము, దానికి ఏం ట్యాబ్లెట్ ఉండదు. మరి ఎలా మన మెమొరీ పవర్ని నెగిటివ్ నుంచి పాజిటివ్లో ఎలా తీసుకురావాలి? ఎందుకు మనకి నెగిటివ్ విషయాలు ఎక్కువ గుర్తుంటున్నాయి, పాజిటివ్ విషయాలు ఎందుకు గుర్తుండట్లేదు, మంచి విషయాలు ఎందుకు గుర్తుండట్లేదు? మనకి జ్ఞాపక శక్తి ఉంది, కాకపోతే ఉంది మంచి గుర్తుండట్లేదు, చెడు గుర్తుంటుంది. చెడే ఎందుకు గుర్తుంటుంది? ఎందుకు గుర్తుంటుంది అంటే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా మనము ఒక పిక్చర్ చూసాము, ఎవరైనా ఒక మాట అన్నారు, మనం ఏదన్నా విన్న వెంటనే, చూసిన వెంటనే మనం ఏం చేస్తామంటే దానికోసం పదే ఆలోచిస్తాం. ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఆలోచిస్తాం. ఆలోచించడంతో పాటు ఏం చేస్తాం, వర్ణిస్తాం. ఎవరు మన ముందుకు వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, ఎవరితో కలిసినా, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసినా, ఇదిగో ఇలా జరిగింది సిచ్యువేషన్, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా జరిగింది, లేకపోతే ఈ పిక్చర్ చూసి వచ్చాను, దీంట్లో ఈ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్. అంటే మన మైండ్ దాని వైపు వర్క్ చేస్తుంది. మనం ఆలోచిస్తున్నాము, వర్ణిస్తున్నాము, ఎవరికైనా చెప్తున్నాము. అంటే అదే ధ్యాసలో మన మైండ్ ఉండడం వల్ల ఆ విషయం ఏమవుతుందంటే మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అంటే మనం ఎప్పుడు చేసిన సినిమా మన మైండ్లో ఉంటుంది, పిక్చర్ మన మైండ్లో ఉంటుంది, ఎప్పుడో ఎవరో అన్న విషయం మన మైండ్లో ఉంటుంది. ఈ నెగిటివ్ విషయాలు మన మైండ్లో ఎందుకు ఫీడ్ అవుతున్నాయి, ఎందుకు మన మెమొరీ నెగిటివ్ విషయాలతో ఫీడ్ అయిపోతుందంటే మనము ఆ విషయాలపైన ఎక్కువ శ్రమ చేస్తాం. ఆ విషయాలు ఆలోచిస్తాము, వర్ణిస్తాం. ఎంత ఆలోచిస్తాం, వాటి గురించి ఎంత మనం సమయాన్ని ఇస్తున్నాం, మనకి తెలియకుండానే చాలా సమయం.
ఏదైనా మనం చూసి వచ్చామనుకోండి, దృశ్యం కలర్ఫుల్గా ఉంటుంది, మనం కళ్ళు మూసుకున్నా నిద్రపోయినా అదే అదే సాంగ్స్ అదే ఆలోచనలు ఆటోమేటిక్గా రిపీటెడ్లీ వస్తున్నాయి. మళ్ళీ రిపీటెడ్లీ రావడం వల్ల అవి మైండ్లో ఏమవుతాయి, లోతుగా ఫీడ్ అయిపోతున్నాయి. అదే మనం ఏదైనా ఆధ్యాత్మికమైన విషయాలు, ఏదైనా సత్సంగానికి వెళ్ళాము, ఏదైనా గురువులు ఎవరైనా ఏదైనా చెప్పారు, లేకపోతే భగవంతుడి మాటలు విన్నాము, మంచి మాటలు విన్నాము, అవి ఏం చేస్తాం, వింటాం. పూర్వకాలంలో ఏం చెప్పారంటే ఒక చెవితో విని ఇంకో చెవితో వదలొద్దు అని చెప్పేవారు అనమాట. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, స్కూల్లో లెక్చరర్ ఏదైనా పాఠం చెప్పి వెళ్తారు, లెక్చరర్ పాఠం చెప్పి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకొకరు వచ్చే లోపల కొంచెం టైం దొరుకుతుంది. ఆ కొంచెం టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు అల్లరి చేయడము, లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా కామెంట్స్ చేయడము, లేకపోతే ఇలా ఏదైనా ప్లేయర్స్ గురించో సినిమా గురించో ఏదో గురించి చర్చించుకుంటారు. కానీ ఈరోజు ఈ లెసన్ చెప్పి వెళ్ళారు కదా, ఈ లెసన్ ఇలా చెప్పారు అలా చెప్పారు, దాని గురించి ఆలోచించరు, దాని గురించి మళ్ళీ రిపీట్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఎంత విన్నా ఎంత చదివినా అది మన మైండ్లోంచి డిలీట్ అయిపోతుంది. అదే నెగిటివ్ విషయాలు మనం ఆలోచిస్తున్నాం, వర్ణిస్తున్నాం, దానికోసం సమయం ఇస్తున్నాం, ఎఫర్ట్ చేస్తున్నాం, అదే ధ్యాసలో ఉంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోలేకుండా అవుతుంది. ఈ విషయాలు మంచి విషయాలు ఏం చేస్తాం, చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు అంటారు, చాలా బాగా అనిపించింది, నాకు మనసు తేలిక అనిపించింది అంటారు. సరే, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, మన కోసమే చెప్పారు కదా. మరి వింటేనే అంత బాగుంటే మరి ఆ విషయాల్ని గుర్తు పెట్టుకుని మన లైఫ్లో చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆ ధ్యాస ఉండట్లేదు. మనం వింటాం, చాలా బాగుంది అంటాం, తర్వాత వచ్చేసి మళ్ళీ మన పనుల్లో పడిపోతాం. మన పనుల్లో పడిపోవడం వల్ల ఈ పని ఆ పని ఆ వర్క్ ఇందులో పడిపోయి ఆ విషయాలు ఏమవుతాయి, మన మైండ్ నుంచి డిలీట్ అయిపోతున్నాయి. దానికోసం ఏం చేయాలంటే ఈ నెగిటివ్ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా, ఏదన్నా జరిగింది విన్నాము అయింది, సరే అయింది విన్నా వదిలేసి ఆ విషయాల గురించి మాటిమాటికి, అంటే ఆ విషయాలతో మన మెమొరీని ఫిల్ చేసుకోవద్దు. ఆ విషయాలు నెగిటివ్ విషయాలతో ఎంత మనం మెమొరీని ఫుల్ చేసుకుంటామో ఏమవుతుందంటే పాజిటివ్ విషయాలు. ఇప్పుడు చూడండి, ఏదన్నా ప్లేస్లో ఒక వస్తువు పెడితే ఇంకో వస్తువు పెట్టలేం కదా. ఇంకో వస్తువు మనం పెట్టాలి అంటే ఆ ప్లేస్ని ఖాళీ చేస్తేనే పెట్టగలుగుతాం. అలాగే మన మనస్సులో ఈ అన్ని విషయాలు పనికొచ్చే పనికిరాని అన్ని విషయాలు మనం పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు మనకు అవసరమైంది పాఠం చదివాం, అది గుర్తుండదు. ఎవరైనా ఏదైనా పని చెప్పారు, ఇగో ఈరోజు మీరు బయటకు వెళ్తున్నారు కదా, వస్తూ కూరగాయలు తిండి పళ్ళు తిండి అని ఏమైనా చెప్తారు, మనకు ఆ విషయం ధ్యాస ఉండదు, ఆ విషయం మైండ్లోంచి డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో చెత్త విషయాలు మైండ్లో ఫీడ్ అయిపోతున్నాయి కదా. అప్పుడు పనికొచ్చే పని మనం ఆఫీస్ అయిపోతుంది, ఇంటికి వస్తాం, ఏవి అంటే ఎప్పుడు చెప్పో నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటే. మర్చిపోయినట్టు ఎందుకు మర్చిపోయాం అంటే ఏ విషయాన్ని పెట్టుకోవాలో ఆ విషయాన్ని పెట్టుకోవట్లేదు. అనవసరమైన విషయాలు మన మైండ్లో ఫీడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన జ్ఞాపక శక్తి పాజిటివ్లో కాకుండా నెగిటివ్లో ఉపయోగపడుతుంది. ఇలా మనం నెగిటివ్ జ్ఞాపకాల్లో ఉంటే మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, దుఃఖము అశాంతితో ఉంటుంది. మంచి జ్ఞాపకాలు, మనం భగవంతుడి స్మృతి, భగవంతుని గుర్తు చేస్తాం. భగవంతుడిని అంటే ఇప్పుడు చూడండి, మనం చరిత్రలో ఎంతోమంది పేర్లు విన్నాం, మీరాబాయి, భక్త తుకారం, వాళ్ళంతా ఇలా భగవంతుడి జ్ఞాపకాల్లో భగవంతుడి స్మృతిలో వాళ్ళ జీవితాన్ని భగవంతుడి స్మృతిలో ఆయన గుర్తు చేస్తూ ఆయన జ్ఞాపకాల్లో గడిపారు. కాబట్టి వాళ్ళకి లైఫ్లో ఎంతమంది వ్యతిరేకించే వాళ్ళు వచ్చినా, ఎన్ని మాటలు అన్నా కానీ ఆ మాటలు వాళ్ళ లోపలికి స్వీకరించలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు ఆల్రెడీ భగవంతుడి జ్ఞాపకంలో నిండిపోయింది. భగవంతుడి జ్ఞాపకంతో నిండిపోయింది కాబట్టి వాళ్ళకి బయట విషయాల్ని తీసుకునే సమయం లేదు, మనసులో ఖాళీ లేదు. మనసులో ఖాళీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎన్ని రకాల వ్యతిరేక భావనలు వచ్చినా, ఎవరు ఎన్ని రకాలుగా నిందలు వేసినా, ఏమన్నా కానీ వాళ్ళకి ఆ విషయాల గురించి ఆలోచించి ఆ విషయాలపైన ధ్యాస పెట్టే టైం లేదు. కాబట్టి వాళ్ళ మనసు ఎప్పుడు భగవంతుడి జ్ఞాపకంలో ఫుల్ అయిపోయింది. భగవంతుడి జ్ఞాపకంలో భగవంతుడి స్మృతిలో ఉండడం వల్ల వాళ్ళ ఆ తన్మయత్వంలో ఆనందంలో అందులోనే ఉండిపోతారు. వాళ్ళ జీవితం ఎప్పుడు భగవంతుడి స్మృతి అనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ దాంట్లో గడిచిపోతుంది. కానీ మన ప్రజెంట్ లైఫ్ ఏమైందంటే ఏ విషయాల్లో మన బుద్ధిని ఉపయోగించాలి, ఏ విషయాలు మన మనసులో ఫీడ్ చేసుకోవాలి, ఈ పరమాత్మ స్మృతి, జ్ఞాన చింతన, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి విషయాలు, ఈ ఆనందాన్ని వదిలిపెట్టి మనం ఈ విషయాలను మనలో నింపుకోకుండా అనవసరం విషయాలు మనలో నింపుకుంటున్నాం. కాబట్టి ఏమవుతుంది, మనకి ఏమనిపిస్తుంది, మన మెమరీ వీక్ అయిపోయింది అనిపిస్తుంది. మన మెమరీ వీక్ కాలేదు, మన జ్ఞాపక శక్తి బాగానే ఉంది. కాకపోతే ఏం చేంజ్ చేసుకోవాలి, చెడు నుంచి మంచిలోకి చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాజిటివ్లో చేంజ్ చేసుకోగలుగుతామో అప్పుడు మన లైఫ్లో ఉపయోగపడే విషయాలు,
అవసరమైన విషయాలు, మనం ముందుకు వెళ్ళే విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోగలుగుతాం. అప్పుడు మనం ఏదైనా చదివినా విన్నా వెంటనే మన బుద్ధిలో ఫిక్స్ అవుతుంది. మన బుద్ధిలో ఫిక్స్ అంటే మన మనసు ఫ్రీగా ఉంది కదా, అప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది స్వీకరిస్తుంది, అది దాంట్లో ఫిక్స్ చేసుకుంటుంది. లేకపోతే మనం అన్ని చెత్త నింపుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు పిల్లలు చదువుతారు, పుస్తకం ముందు ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏమొస్తుంది, ఏదైనా గేమ్ జరుగుతుంది, ఏదైనా ఆట జరుగుతుంది, వాళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎంత స్కోర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఏది అయి ఉండొచ్చు, అదే అయి ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు. అంటే ఏ పనైనా మనం శ్రద్ధగా చేస్తే, అంటే మన మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేస్తే ఏమవుతుందంటే ఎంత ఏకాగ్రం అవుతుందో మళ్ళీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకవేళ మనకి పని పట్ల చేస్తున్న దాని పట్ల శ్రద్ధ లేదనుకోండి, శ్రద్ధ లేకపోతే ఆలోచన ఆచరణ రెండిట్లో తేడా వస్తుంది. ఆలోచన ఒకటి ఉంటుంది, పని ఒకటి ఉంటుంది. ఆలోచనలో ఏముంది, ఆలోచనలో ఏదన్నా మనకు నచ్చిన విషయాలు, ఆట గురించి కావచ్చు, సినిమా గురించి కావచ్చు, లేకపోతే షాపింగ్, వేరే విషయాలు ఉన్నాయి. మనం చేతిలో ఏముంది, బుక్ ఉంది, చదువుతున్నాం, కానీ మన ధ్యాస దేని మీద లేదు, పుస్తకం పైన ఉండదు, లేకపోతే అందులో ఉన్న సబ్జెక్ట్ పైన మన ధ్యాస లేదు, మన ధ్యాస మనకు నచ్చిన విషయాల్లో ఉంది. అప్పుడు మనం 1 గంట కాదు 24 hours పుస్తకం ముందు కూర్చున్నా, రాత్రి పగలు నిద్రపోకుండా పుస్తకం పట్టుకున్నా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాడా అనిపిస్తుంది. కానీ చదవాలంటే మన మనసు బుద్ధి ఏకాగ్రం కావాలి, అక్కడ మన మనసు ఉండాలి. అక్కడ మన మనసు లేకపోతే ఎంత చదివినా అది మన మెమొరీలో ఫీడ్ కాదు. మన మెమొరీలో మనం ఏం ఆలోచిస్తున్నాం, మన ధ్యాస ఎక్కడుందో అవే ఉంటాయి. దానివల్ల మనకి ఏది చదివినా గుర్తుండదు. అవి మన లైఫ్లో ఏమైతే ఫెయిల్యూర్ వస్తుంది. అలా ఫెయిల్యూర్ రావద్దు అంటే ఏ చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో శ్రద్ధతో చేయాలి. మనసు బుద్ధిని అక్కడ పెట్టి చేయాలి. మనసు బుద్ధి కేవలం, అందుకే ఏమంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. బాడీ ప్రజెంట్ ఉన్నా మైండ్ లేకపోతే ఏమవుతుంది, అక్కడ ఉన్న మనిషి లేనట్టే. అందుకే ఏం చేయాలి, బాడీతో పాటు మైండ్ కూడా ప్రజెంట్ ఉండాలి, మైండ్ కూడా కాన్సన్ట్రేట్ కావాలి. అప్పుడే మన మెమొరీ అనేది పెరుగుతుంది. ఇంకా మన మెమొరీ పెరగాలి అంటే, మన జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఉండాలంటే మన మైండ్ తేలిగ్గా ఉండాలి. మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత మనం మన మనసుని ఫ్రీగా చేసుకుంటాం అన్ని విషయాల నుంచి, అంత పాజిటివ్ మ్యాటర్ అనేది లోపల ఫీడ్ అవుతుంటుంది. మన మనసు ఏమవుతుందంటే, ఈ రోజుల్లో ఇంతకుముందు కాలంలో ఇలా లేదు. ఈ రోజుల్లో ఎక్కువ ఏమవుతుందంటే అనవసరమైన విషయాలు చూడడము వినడం ఎక్కువైపోయింది. చూడడము వినడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ లోపలికి వెళ్తుంది. ఆ అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవడం వల్ల మనసు భారం అయిపోతుంది. మనసు భారం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే దాని కెపాసిటీ, దాని శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ వస్తువు అయినా వాళ్ళు చెప్తారు 5 years గ్యారంటీ, 2 years గ్యారంటీ, ఇంత డ్యూరబుల్, ఇంత కెపాసిటీ. దాన్ని మన శక్తికి మించి వాడితే ఏది పనికిరాదు. అలాగే మన మనసును కూడా మనం ఏం చేస్తున్నాం, శక్తికి మించి వాడుతున్నాం. అంటే అనవసరంలో ఎక్కువ వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా వెయిట్ ఎంత తగ్గించుకుంటామో అప్పుడు మన మనసు తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉన్న మనసుతో ఏ విషయాలైనా స్వీకరించగలుగుతాం. అప్పుడు మన మెమరీ చాలా అద్భుతంగా తయారవుతుంది. అందుకే అనవసరమైన ఇన్ఫర్మేషన్స్, ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే వద్దన్న ఆలోచించే విషయాలు ఎక్కువ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్, ఈ సంఘటన, ఆ సంఘటన, ఎన్నో విషయాలు అన్నీ మనం ఏది చూస్తాం వింటాం ఆటోమేటిక్గా మన మెమరీలో ఫీడ్ అవుతూనే ఉంటుంది కదా. ఇలా అనవసరమైన విషయాల నుంచి, అనవసరమైన ఇన్ఫర్మేషన్స్ నుంచి మన మనసుని ఫ్రీ చేసుకోవాలి. ఇంకా మన మనసుని ఎలా చేసుకోవాలంటే ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అంటే చూడండి, కొన్ని వస్తువులు మనం ఫోల్డ్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టగలుగుతాం, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళగలుగుతాం. అలాగే మన మనసును కూడా ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా ఉంచుకోవాలి. ప్రతిదాన్ని పట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని మనం పట్టుకుని సున్నితంగా ఉంటే ఎన్ని విషయాలు మనం పట్టుకుంటామో అంత మన మనసు ఏమవుతుంటే వీక్ అవుతుంటుంది. అందుకే విషయాలు ఎక్కువ పట్టుకునే అలవాటు ఉండదు. ఇంకా రోజులో కొంచెం సేపైనా, ఇప్పుడు నోటితో మౌనం అందరూ పాటిస్తారు, కానీ దేంతో పాటించాలి, మనసుతో మౌనం పాటించాలి. మనసుతో మౌనం అంటే ఏంటి, మనసు ఆలోచించకుండా ఉండగలుగుతుందా, మనసు పని ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ మనసుతో మౌనం అంటే రోజంతట్లో కొంచెం సేపు అయినా వ్యర్థమైన విషయాలు, అనవసరమైన విషయాలు, నెగిటివ్ విషయాలు, ఈ విషయాలు మనం ఒక నియమం పెట్టుకో, రోజులో కొంచెం సేపు అయినా నా మనసుని వ్యర్థం, అనవసరం, నెగిటివ్ విషయాల నుంచి ఫ్రీ చేసుకోవాలి. ఎంత మనం చెప్తారు కదా, మౌనంలో చాలా శక్తి ఉంటుంది అని చెప్తారు. అలా మన మనస్సుతో మౌనం అంటే మనస్సుని వ్యర్థమైన, అనవసరమైన విషయాలతో ఎంత ఫ్రీ చేసుకుంటూ ఉంటామో అంత మన మైండ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అంటే మన మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
మరి మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే అనవసరమైన విషయాల నుంచి ఫ్రీ చేసుకోవాలి. మనసు భారంగా ఉండద్దు, మనసు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఏ విషయాల్ని పట్టుకోవద్దు. ఇంకా నెగిటివ్ కాకుండా పాజిటివ్ విషయాలు, ఏవైనా మంచి విషయాలు విన్నామనుకోండి దాని గురించి ఆలోచించాలి. మనం ఎవరికైనా చూడండి, మంచి విషయాలు ఎవరికైనా చెప్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కదా. మనం ఏదైనా వినే విషయము ఎవరితో డిస్కషన్ చేయాలి, వర్ణించాలి. అలా ఏమవుతుందంటే మన మనిషి నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది. అప్పుడు మన ఎంత పాజిటివ్గా ఉంటామో అంత మన మైండ్ కెపాసిటీ పెరిగి మనలో జ్ఞాపక శక్తి అనేది ఇంకా 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 పెరుగుతుంది. అందుకే భగవంతుడి చింతన, జ్ఞాన చింతన, భగవంతుని గుర్తు చేస్తూ ఉండాలి. భగవంతుడి జ్ఞాపకంలో మన బుద్ధి ఎంత ఉంటుందో అంత మన బుద్ధి షార్ప్ అవుతూ ఉంటుంది. మరి భగవంతుని గుర్తు చేసి మంచి విషయాలు విని వాటి గురించి ఆలోచిస్తూ వర్ణిస్తూ మన జ్ఞాపక శక్తిని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్తాం. మరి ఈరోజు ఎపిసోడ్లో మనం జ్ఞాపక శక్తి గురించి తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.